గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అంటే వీటితో పాటు ఇంకేం కేసులు చేస్తారు? రెగ్యులర్గా ప్రొఫెషన్లో వచ్చేటువంటి కేసులలో గ్యాంగ్ రేప్ కేసులు, భయంకరమైనటువంటి పట్టపగల రోడ్ల మీద జరుగుతున్నటువంటి మర్డర్లు, బాగా మీకు గుర్తున్నది అంటే ఈ కేసులో పోలీసులు బాగా మంచి వర్క్ చేశారు, అయినా నేను కాపాడాను అన్నది మీకు మనసుకు నచ్చిన కేసు వచ్చి? ఇప్పుడు కోజీ క్లబ్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. కోజీ క్లబ్లో ఒక అమ్మాయి అబ్బాయి కలిసి వచ్చారు, ఒక ఇన్సిడెంట్ జరిగింది. బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కలిసి వచ్చారు. లివింగ్ టుగెదరే తప్పు కాదని సుప్రీంకోర్టు చెప్పినాక మీరు నేను చేసేది ఏం లేదు కదా మురళి గారు. సో అనుకోకుండా అక్కడ మేనేజర్ రూమ్లో ఉన్న ఒక ఎయిర్ గన్ తీసుకొని అమ్మాయి ఆ అబ్బాయిని ఏదో మజాక్లో ఇట్లా అంటే అది ట్రిగ్గర్ ఫైర్ అయింది, ఆ పిల్లోడ్లోంచి బుల్లెట్ పోయింది. సో దాంట్లో బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే అమ్మాయి ఈజ్ ఇన్నోసెంట్, ఏం తెలియదు, ఏదో కామెడీకి వచ్చినారు వాళ్ళు, అమ్మాయి అబ్బాయి కలిసి సరదాకు వచ్చేపు గడుపుదాం అనుకొని వచ్చినటువంటి సందర్భంలో అనుకోకుండా వాళ్ళకు తుపాకీ కనబడింది. అది బొమ్మ తుపాకీ అనుకుంది, బట్ ఇట్ ఈస్ అన్ ఎయిర్ గన్. అన్ఫార్చునేట్లీ ఎయిర్ గన్తో కొడితే కూడా చనిపోయినటువంటి సంఘటన అది కోజీ క్లబ్. సో దాంట్లో అమ్మాయి తరఫున చేయాల్సి వచ్చింది తప్పనిసరి పరిస్థితుల్లో. తను ఒక అడ్వకేట్ కుటుంబానికి సంబంధించినటువంటి అమ్మాయి కాబట్టి పేర్లు అవన్నీ బయటకు వస్తే ఇబ్బంది అని చెప్పి అక్కడ స్థానికంగా పోలీసులు సరిగ్గా వర్క్ చేయలేదంటారు అప్పుడు. సో ఐ డోంట్ బ్లేమ్ ద పోలీస్, బట్ మాకుండేటువంటి అడ్వకేట్గా మాకుండేటువంటి అడ్వాంటేజెస్, క్లయింట్లకు ఏదైతే బెనిఫిట్ ఆఫ్ డౌట్ షుడ్ బి గివెన్ టు ద అక్యూజ్డ్ అనేటువంటి ఆ లాస్ట్ లైన్ ఒకటి ఉంటుందో అది, ప్లస్ ఎస్టాబ్లిషింగ్ ద లింక్ ఫ్రమ్ ఏ టు జెడ్. ఇంగ్లీష్ అక్షరాలు రాస్తే ఏ నుంచి జెడ్ దాకా రాస్తేనే మొత్తం ఆల్ఫాబెట్స్ కంప్లీట్ అయినట్టయితే మధ్యలో అక్కడొకటి అక్షరాన్ని మనం లింక్ బ్రేక్ చేసినాం అనుకోరు మురళి గారు, యూ డోంట్ సీ దట్ చైన్ విల్ బి కంప్లీట్. అట్లా బ్రేక్ చేస్తాం. 302 పెట్టడంతో పాటు ఎఫ్ఎస్ఎల్ పంపడం, లోకల్గా అన్ని ఎవిడెన్స్ తీసుకొచ్చారు. సంఘటన జరిగిన తర్వాత ఫస్ట్ పోలీసు వెళ్ళడం, మీడియా కూడా దూరం పెట్టడం, అది ప్రాపర్గా జరిగిందని అనుకుంటున్నాం. మరి కానీ మీ ఎక్కడ బ్రేక్ దొరికింది? నేను అదే చెప్తా ఉన్నాను సార్, ఇన్వెస్టిగేషన్లో మాకు చాలా లాక్యునస్ దొరుకుతాయి సార్. నాట్ వన్ ఇష్యూ. ఆ కేసు లోపల మనం సంఘటన స్థలాల్లో వాళ్ళు వెళ్ళి రూమ్ బుక్ చేసుకున్న దగ్గర నుంచి మొదలుకుంటే రూమ్ బుక్ చేసి ఉండాలి కదా. ఫస్ట్ మనం కోజీ క్లబ్లో మనం ఒక రూమ్ తీసుకున్నట్టు ఉండాలి కదా. అక్కడ నుంచి మొదలుకుంటే అక్కడ ఉన్న వాచ్మెన్ దగ్గర నుంచి అసలు ఎయిర్ గన్ ఎక్కడిది, ఎయిర్ గన్లో పెల్లెట్ ఎక్కడిది, 100 ఇష్యూస్ ఉన్నాయి సార్ అందులోపల. అంతా టెక్నికల్ ఎవిడెన్స్. పేరు మార్చి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. లేదు సార్, లేదు, వాళ్ళ పేరు మీద తీసుకున్నారు. ఒరిజినల్గా వాళ్ళ పేరు మీదనే తీసుకున్నారు, అన్నీ వాళ్ళే చేశారు. అంటే ఎక్కడ మీకు బ్రేక్ కనిపించిందండి? అంటే సైంటిఫిక్ ఎవిడెన్స్లో బ్రేకేజ్ వచ్చింది అక్కడ. మళ్ళీ నేను చెప్తా ఉన్నా మీకు, ఆ ఎయిర్ గన్ మీద ఫింగర్ ప్రింట్స్ తీసుకోలేదు, ఆ అమ్మాయి ఫైర్ చేసిందని చెప్పి చెప్పలేదు, అమ్మాయి రూమ్లో ఉంది అని చెప్పి ఎవరు సాక్ష్యం చెప్పడానికి కూడా చెప్పలేదు అక్కడ. సో ఇవన్నీ సో మెనీ ఇష్యూస్. వాళ్ళ పేరెంట్స్ కూడా కోర్టుకి ప్రతిసారి కంప్లైంట్ చేసేవాళ్ళు, చనిపోయిన అబ్బాయి వాళ్ళ పేరెంట్స్, అమ్మాయి చంపలేదు వేరే వాళ్ళు చంపినారు, ఆ కేసుని ఆ దిశలో ఇన్వెస్టిగేట్ చేయండి అనేది వాళ్ళు రకరకాల కంప్లైంట్స్ పెడుతూ వచ్చినారు. ఫ్యామిలీ ఒకవైపు రావడం కూడా ప్లస్ అవుతుంది అంతే కదా. ఆరోపణ అంతా వాళ్ళు వేరే వాళ్ళ మీదకి పోతుంది. అసలు నా కొడుకు అమ్మాయి ఎవరో తెలియదు, అమ్మాయికి చంపాల్సిన అవసరం ఏమొచ్చింది, నా కొడుకుని చంపిన వాళ్ళు వేరే వాళ్ళు, పోలీసు వాళ్ళు కావాలని ఎవరో అమాయకురాలైనటువంటి అమ్మాయి మీద పెడుతున్నారు. దిస్ ఈజ్ ద వర్షన్ ఆఫ్ ద పేరెంట్స్ ఆఫ్ ద డిసీజ్డ్. సో అట్లా కొంత నాకు మోరల్గా సపోర్ట్ దొరికింది ఆ కేసు లోపల. ఓకే, వాటి తర్వాత ఇంకా మంచి కేసులు చెప్పండి. అన్నీ మంచి అంటే వినడానికి అందరికీ ఇబ్బంది కలిగించే కేసులాగానే ఉంటాయి మురళి గారు. ఒకటి చెప్పండి. సో మాకు ప్రొఫెషన్ పరంగా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తూ ఉంటాయి, కానీ మిగతా అన్నీ అదర్వైజ్ కొంచెం ఇబ్బందికరమైనటువంటి కేసులే. సమాజంలో పేరున్నటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి కేసులు, ఇంకా వాళ్ళ కుటుంబాలు వాళ్ళ పేర్లు చెప్పడం వల్ల కొంత కుటుంబాల పేర్లు చెప్పకుండా ఇన్సిడెంట్ చెప్పేస్తే మీకు వచ్చేస్తుంది అది ఎవరు ఏంది అనేది. అది కాకుండా అంటే పోలీసు వైఫల్యం ఎక్కడ కనపడుతుంది? మీరు ఇందాక ఫస్ట్లో మాట చాలా కేసులు. ఇప్పుడు ఒక ప్రముఖ టీవీ ఛానల్కి సంబంధించినటువంటి యజమాని ఒక రోడ్డు ప్రమాదంలో చనిపోయిందని, హత్య చేసిరని రకరకాలైనటువంటి ఇష్యూస్ విన్నారు మీరు. దాంట్లో ఏం జరిగింది మళ్ళీ మీకు ఫైనల్గా వచ్చేసరికి? ఆంధ్రప్రదేశ్ పోలీసు వాళ్ళు ఏం చేసారు, తెలంగాణ పోలీసు వాళ్ళు ఏం చేసిండ్రు, అసలు నిందితులు ఎవరు, ఎవరిని తీసుకొచ్చినారు, ఎప్పుడు వచ్చింది, అది కూడా మీరు గమనించినారు. ఒక టీవీ ఛానల్ యజమానికి సంబంధించినటువంటి కేసులు ఇట్లా చాలా కేసులు. జూబ్లీహిల్స్లో మర్డర్ చేసి తీసుకొచ్చి నందిగామలో పడేయడంతో ఆంధ్రప్రదేశ్ పోలీసులు తెలంగాణకు షిఫ్ట్ చేశారు. ఇప్పుడు ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అనుకోవచ్చు కదా? జరిగిందనే అనుకుందాం, బట్ వీ హ్యావ్ అవర్ ఓన్ ఇంట్రెస్ట్ ఇన్ దట్ కేసు కాబట్టి రకరకాలైనటువంటి ఆరోపణలు అంటే చాలా కేసులు మురళి గారు. దీనికి అన్నిటికీ మూల కారణం ఐ డోంట్ వాంట్ టు బ్లేమ్ ద సిస్టమ్ ఆఫ్ పోలీస్, ఓన్లీ ద ఇష్యూ వాళ్ళకి సరైనంత సమయం ఇవ్వట్లేదు వ్యవస్థ. ఒక పోలీస్ అధికారికి కన్విక్షన్ రావాలనుకుంటే సీనియర్ అడ్వకేట్గా, మీరు క్రిమినల్ అడ్వకేట్గా చెప్పండి, మీరు చేసే అన్ని కేసుల్లో పోలీస్ లూప్ హోల్స్ ఎక్కడ ఉన్నాయో అది పట్టుకొని మీరు వాళ్ళకి అక్యూజ్కి మీకు సపోర్ట్ చేస్తున్నారు. కానీ అక్కడ అన్యాయం చేశాడు అనే విషయం మీకు తెలుసు, కానీ మీకున్న రైట్స్ ప్రకారం మీరు వెళ్తున్నారు. అంటే ఆధారం లేనప్పుడు ఏం చేస్తారు మురళి? చేస్తారు, కానీ పోలీసు ఏం చేస్తే కన్విక్షన్ రేట్ పెరుగుతుంది? సో ఒక అధికారికి ఒకటే కేసు ఇవ్వాలి. వాడు ఒక ఎగ్జాంపుల్ కేసుతో చెప్పండి. అదే ఎగ్జాంపుల్తో ఏదైనా ఒక కేసు జరిగింది అనుకోండి, ఒక హత్య లేదా ఒక మానభంగం లేదా ఇంకొక గ్యాంగ్ రేపు
లేదా ఒక ఫామ్ హౌస్ మీద ఆ మధ్యలో మీరు సైబరాబాద్ చుట్టుపక్కల రంగారెడ్డి జిల్లా ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు చూసిరు మీరు అవుట్స్కట్స్లో ఉన్నటువంటి ఫామ్లలో దొంగతనానికి వచ్చి ఆ ఫామ్లలో పనిచేస్తున్నటువంటి సర్వెంట్స్ని మర్డర్ ఫర్ గెయిన్ చేయడము, లేదా అక్కడ ఎవరైనా ఆడపిల్లలు కొంచెం చిన్న చిన్న పిల్లలు కనబడితే రేప్స్ చేయడము, ఇట్లాంటి కేసులు జరిగినాయి. మా దగ్గర సదాశివపేట దగ్గర ఒక కేసు జరిగింది సార్. అట్లాంటి కేసు తల్లి కూతురు అందరినీ రేప్ చేయడము, ఒకరి ముందు ఒకరిని రేప్ చేయడము, అట్లా మానవత్వం లేకుండా జరిగినటువంటి ఒక సంఘటన జరిగింది. అట్లా ఒక 5-6 ఇన్సిడెంట్లు జరిగిన తర్వాత మీరు బాచ్పల్లి ప్రాంతంలో ఒక ఎన్కౌంటర్ జరిగింది, మీకు గుర్తుండాలి. తెల్లవారుజాము సురేంద్రబాబు గారు అప్పుడు కమిషనర్గా రంగారెడ్డి ఎస్పీగా ఉన్నప్పుడు ఒక 5 డెకాయిటర్స్ని కొట్టేసినారు. సో ఆ తర్వాత కొంతకాలం మళ్ళీ ఈ ఫామ్ హౌస్ డెకాయిటీలు, ఈ గ్యాంగులు కొన్ని ఆగినట్టు కనబడుతూ ఉంటాయి. ఇప్పుడు మీకు మా ఏరియాలో ముత్తూట్ ఫైనాన్స్ దొంగతనాలు, యూకో బ్యాంక్ అని ఒక బ్యాంకుని పట్టపగలు దోసినారు, 32 లక్షలు దోసుకుపోయినారు పట్టపగలు పటాన్చేరులో. ఆ యూకో బ్యాంక్ కేసు చేసినాం మేము. ముత్తూట్ ఫైనాన్స్ కేసెస్లో కిలోలు బంగారం తీసుకుపోతా ఉన్నారు పగటిపూట వచ్చి. మీరు చెప్తాను ఫస్ట్ కేసులో యూకో బ్యాంక్ కేసులో మీ కేసు బ్రేక్ కావడానికి అసలు ఎంతకాలం పట్టిందో తెలుసా మురళి గారు? చిన్న పిల్లలు, నాట్ ఈవెన్ 25 ఏజ్ గ్రూప్ ఉన్న 4 పిల్లలు కలిసి చేసినటువంటి ఒక క్రైమ్ను బ్రేక్ చేయడానికి పోలీసులకు అసలు ఏం అర్థం కానటువంటి పరిస్థితి. కిలోల బంగారం పోయింది అందులోపల. అసలు ఆ లాకర్లో ఉన్నటువంటి మొత్తం కస్టమర్స్ పెట్టుకున్నటువంటి బంగారం సంచులు ఎత్తుకొని పోయినారు వాళ్ళు అందులో పోలీసులు కూడా ఆరోపణలు ఎదుర్కొన్నారు. మొత్తం రికవరీ చేసినారు, కానీ కొంత బంగారమే కోర్టులో పెట్టినారు, మిగతా అంతా ఏదో పంచుకున్నారు. ఇట్లా రకరకాలైనటువంటి ఆరోపణలు వచ్చినటువంటి సందర్భం చూసినాం. అట్లాంటి కేసులలో కూడా దెర్ ఇస్ నో సైంటిఫిక్ ఎవిడెన్స్. ఇప్పుడు లేటెస్ట్గా తీసుకుంటే దిశ కేసులో నిందితులకి ఎన్కౌంటర్ చేయడం అనేది కరెక్టా కాదా? ఒకటి అంటే మానవాద కోణంలో చూసుకుంటే ఎన్కౌంటర్ కరెక్ట్ అనుకుంటే, మీ వైపు నుంచి చూస్తుంటే లీగల్గా అది కరెక్టా కాదా అనే విషయాలు చెప్పే ముందు ఒకసారి మీ జర్నలిజం నుంచి ఇప్పటివరకు చిన్న అంటే ఒక సామాన్య నిరుపేద కుటుంబం నుంచి వచ్చినటువంటి మేము అనేక కష్టాలను చూస్తూ సమాజంలో ఎదుగుతూ వచ్చిన మురళి గారు, పేద ప్రజలకు కష్టం వస్తే అండగా నిల్చోవలసినటువంటి ఈ వ్యవస్థలో, అది పోలీస్ వ్యవస్థనా, న్యాయ వ్యవస్థనా, రాజకీయ వ్యవస్థనా, ఏ వ్యవస్థ కూడా పేదోడి కష్టాన్ని పట్టించుకోలేనటువంటి పరిస్థితులు, అమాయకులైనటువంటి రైతులు పడుతున్న ఇబ్బందులు, సామాన్యుడైనటువంటి తెలంగాణ ప్రజానికానికి కలుగుతున్నటువంటి ఇబ్బందుల్ని గమనంలోకి తీసుకున్నప్పుడు ఒక దశలో పోలీస్ కావాలని, ఒక దశలో వకీల్ కావాలని, ఒక దశలో రాజకీయ నాయకుడు అయితేనే ఎక్కువ సెక్షన్ ఆఫ్ పీపుల్కి న్యాయం చేస్తామేమో అనేటువంటి ఆశతోటి రకరకాలైనటువంటి వృత్తుల్ని మారుస్తూ చివరికి రాజకీయమే నా వృత్తిగా సెటిల్ అయినప్పటికీ కూడా ఇప్పటికీ పలు దఫాలుగా మీరు అడిగినప్పుడు అనేక కేసులలో ఒక అడ్వకేట్గా ఉండి కొంతవరకు అక్కడ బాధిత కుటుంబాలకి న్యాయం చేయాలనేటువంటి ఒక ఆలోచన ఉంది. అన్ని చోట్లలో పోలీసులు తప్ప, అన్ని చోట్లలో పోలీసులు రైటా అంటే పోలీసులలో కూడా మంచి వాళ్ళు ఉన్నారు మురళి గారు, చెడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. సో దిశ ఎన్కౌంటర్ జరిగినటువంటి మొదటి 1-2 రోజులలో ప్రజల నుంచి వచ్చినటువంటి ఉత్సాహం, స్పందన చూస్తే ఈ దేశంలో ఏదో వ్యవస్థలు విఫలం చెందుతూ ఉన్నాయి, వ్యవస్థలు విఫలమైనాయి కాబట్టి ప్రజలలో ఒక రకమైనటువంటి ఆవేదన, ఆవేశం వస్తూ ఉంది. ప్రజలందరూ కూడా ఈ వ్యవస్థల్ని సరి చేయడానికి ఎన్కౌంటరే సరైంది అనేది భావించినారు అనేటువంటి ఒక మెసేజ్ని అటు మీడియా కానీ అక్కడ జరిగినటువంటి సంఘటనలు బట్టి కానీ మనం గమనించి విషయం వెళ్ళే ముందు మీరు గతంలో చేసిన కేసుల గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. మీరు జర్నలిస్ట్గా ఉన్నప్పుడు రాసిన పటాన్చేరులో పారిశ్రామిక వాడల మీద జరిగిన విషయంతో పాటు మీరు అడ్వకేట్. ఇప్పుడు అక్కడ నేను మొదటి నుంచి కూడా మురళి గారు చిన్న కుటుంబం నుంచి వచ్చిన కాబట్టి మానవతా హృదయంతో స్పందించడం కొంచెం అలవాటు అయింది. ఈనాడు రిపోర్టర్గా నేను పనిచేసేటప్పుడు మురళి గారు ఒక చిన్న సంఘటన చెప్తాను మీకు, హృదయ విదారకరమైనటువంటి సంఘటన. పటాన్చేరు అంటేనే కాలుష్యానికి కాసారంగా మారింది, మీరు చూసారు. పోచారం అనేటువంటి ఒక గ్రామంలో ఒక తల్లికి 14 సార్లు అబార్షన్లు అయినాయి మురళి గారు. ఏంది అంటే ఆ గ్రామం, పోచారం అనే గ్రామం నక్కవాగు తలాపునే ఉంటుంది. ప్రతి పరిశ్రమ విడుదల చేసినటువంటి రసాయనాలని నక్కవాగులో లోపలికి పర్కులేట్ అయ్యి భూమి లోపలికి, అసలు ఆ పోచారం అనేటువంటి విలేజ్ లోపల జనజీవనం అతలాకుతలమైనప్పుడు నక్కవాగు గురించి సంబంధించినటువంటి అనేక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్స్ మూవ్ చేస్తే నాడు జస్టిస్ జీవన్ రెడ్డి గారు చెప్తారు, పటాన్చెరులో ఉన్నటువంటి నక్కవాగు చచ్చిపోయింది అన్నారు. అంటే దాని నీరు దేనికి ఉపయోగకరం కాదు అన్నారు. ఇంకో దశ లోపల సుదర్శన్ రెడ్డి గారు అనుకుంటే దాన్ని మినీ చెర్నోబిల్గా డిక్లేర్ చేసినటువంటి పరిస్థితి వచ్చింది పటాన్చెరుకి. సుప్రీంకోర్టే జోక్యం చేసుకొని పటాన్చెరు చుట్టూ ఉన్నటువంటి కొన్ని గ్రామాలకి ఉచితంగా రక్షిత మంచినీరు ఇవ్వాలని చెప్పి ఆర్డర్ ఇచ్చేటువంటి పరిస్థితికి వచ్చింది. సో అట్లా కాలుష్యానికి వ్యతిరేకంగా మొదలైనటువంటి మా పంచాయతీ పేద ప్రజలకు అనుకూలంగా ఉండేటువంటి అనేక సమస్యల్ని పోరాడాల్సి వచ్చింది. రామచంద్రపురం మండలం బండ్లగూడ అని ఇంకో గ్రామం ఉంటుంది మురళి గారు. ఏ బ్లూ బేబీ ఈజ్ బార్న్. జనరల్గా మనిషి ఎందుకు ఇట్లా ఉంటాడు, మనిషి రక్తం ఎందుకు ఎర్రగా ఉంటుంది అంటే హీమోగ్లోబిన్ ఉంటే, బ్లడ్లో హీమోగ్లోబిన్ ఉంటుంది కాబట్టి మనిషి రక్తం ఎరుపుగా ఉంటుంది మురళి గారు. కానీ బండ్లగూడలో ఒక తల్లికి పుట్టినటువంటి బిడ్డ నీలి రక్తంతో పుట్టింది. సో కొద్ది రోజులకే చనిపోయింది పాప. దాని మీద జరిగినటువంటి ప్రయోగాలలో తెలిసింది ఏంటంటే ఆ పాప రక్తంలో హీమోగ్లోబిన్ ప్లేస్ లోపల సీసం అక్యుములేట్ అయింది, లెడ్ వచ్చింది.
ఎక్కడి నుంచి వచ్చింది లెడ్? బండ్లగూడ చుట్టుపక్కల ఉన్నటువంటి మనుషులందరూ రక్తం శాంపుల్స్ తీసుకొని చూస్తుంటే వారి బ్లడ్ లోపల లెడ్ పర్సెంటేజ్ పెరుగుతుంది అనేది సైంటిస్టులు గమనించినారు. ఎక్కడి నుంచి వచ్చింది? ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కెమికల్ కంపెనీస్ అన్ని యాసిడ్స్ని వాడి, స్టీల్ ఇండస్ట్రీస్ అన్ని యాసిడ్తో కడిగి స్టీల్ని ప్యూరిఫై చేస్తున్న పరిణామ క్రమంలో యాసిడ్ని భూమిలోకి పర్క్యులేట్ చేస్తే దానిలోంచి ఆ చుట్టుపక్కల ఉన్న బోర్ల ద్వారా వచ్చిన నీళ్ళల్లో అట్లా బ్లూ బేబీస్ బార్న్. సో ఇట్లా సమాజంలో ఉన్నటువంటి చిన్న చిన్న పోరాడాల్సినటువంటి సెక్షన్స్ తరఫున మాట్లాడాల్సి వచ్చినప్పుడు మాట్లాడడం మొదలుపెట్టినటువంటి నా నేచర్లో ఒక రకమైనటువంటి తిరుగుబాటుతనం, మొండితనం, గట్టిగా కొట్లాడాలనేటువంటి నేచర్ వచ్చింది.